నమస్కారం మిత్రులారా, నేను మీ అందరూ ఆత్మీయంగా పిలుచుకునే మణిగురు రాజశేఖర్. డబ్బు సంపాదించడం ఎలా? డబ్బు సంపాదించాలంటే ఏం కావాలి? డబ్బు ఏ విధంగా సంపాదించాలి అని రెగ్యులర్గా నన్ను అందరూ అడిగే ప్రశ్న. ఇవాళ ఈ స్మాల్ వీడియోలో మీకు కొంత అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. డబ్బు సంపాదించాలంటే 3 దశలండి. ఈ 3 దశలు, డబ్బు సంపాదనలో 3 దశలు ఎలా ఉంటాయో చూడండి. నంబర్ 1, మనకి ఇవ్వబడిన ప్రకృతి సిద్ధమైన సమర్థతలు ఏంటి అనేది ముందు మనం గుర్తించాలి. ప్రకృతి సిద్ధమైన సమర్థతలు అంటే అంటే ఆ పని మనం తప్ప ఇంకెవరు మనకంటే బాగా చేయలేని పనులు కొన్ని ఉంటాయి. డెఫినెట్గా ప్రతి మనిషి కూడా నేచర్ వల్ల కానీ, ప్రకృతి వల్ల కానీ, భగవంతుడి వల్ల కానీ ఏదైనా సరే కొన్ని సమర్థతలతో, పుట్టుకతో ఉన్న సమర్థతలతో పుడతారు. అటువంటి పుట్టుకతో ఉన్న సమర్థతలు కొన్ని, అక్వైర్డ్ అబిలిటీస్ కొన్ని, అంటే మనం పెరుగుతూ మనం నేర్చుకుంటూ పెంపొందించుకునే సమర్థతలు కొన్ని. అయితే పెంపొందించుకునే సమర్థతల కంటే పుట్టుకతో వచ్చిన సమర్థతల మీద ఎవరైతే తన కెరీర్ని కానీ, తన సంపాదన మార్గాన్ని కానీ అలైన్ చేశారో వాళ్ళు అతి సునాయాసంగా అతి గొప్ప స్థితికి వెళ్ళడం అనేది నా పరిశోధనలో తేలిన విషయం. సో ఇప్పుడు అదే విషయం చూస్తే కనుక ఒక సచిన్ టెండూల్కర్ అనుకోవచ్చు, ఒక ఏఆర్ రెహమాన్ అనుకోవచ్చు. ఎవరైనా సరే ఒక చిన్న వయసులోనే అతి గొప్ప సక్సెస్ సాధించారు. ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళ పుట్టుకతో ఏర్పడ్డ అబిలిటీస్ మీద అలైన్ చేసి ఆ యొక్క కెరీర్ని నిర్మించుకున్నవాడు. అయితే ఆ విధంగా మనం మన యొక్క పుట్టుకతో వచ్చిన అబిలిటీస్ ఏంటి అనే దాన్ని ముందు కనిపెట్టుకుని వాటి మీద మనం ఏ కెరీర్ని, ఎటువంటి సంపాదన మార్గాన్ని, ఎటువంటి కెరీర్ని మనం అలైన్ చేస్తే మనం ఈజీగా స్మూత్గా చేయగలుగుతాం అనేది తెలుసుకోవడం అనేది మొట్టమొదటి స్టెప్. అయితే సెకండ్ స్టెప్ ఏంటంటే, మనకి ఈ రోజున ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉంటే 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులకి డబ్బుతో పని లేదు. ఒక్క మనిషి అనేవాడికి మాత్రమే డబ్బుతో పని. అంటే ఒక మనిషి మాత్రమే డబ్బును వాడతారు. కాబట్టి మనకి డబ్బు రావాలంటే తోటి మనిషి నుంచే రావాలి. ఆ తోటి మనిషి దగ్గర ఉన్న జేబులో ఉన్న డబ్బు లేదా తోటి మనిషి అకౌంట్లో ఉన్న డబ్బు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. తన జేబులో ఉన్న డబ్బు మన జేబులోకి రావాలి. అంటే తన జేబులో ఉన్న డబ్బును తానుగా తీసి మన చేతికి ఇవ్వగలగాలి, మన జేబులో పెట్టగలగాలి. అలా పెట్టగలగాలంటే తనకి తత్సమానమైన, ఐ రిపీట్, తనకి తత్సమానమైన వాల్యూ మనం యాడ్ చేయగలిగి ఉండాలి. అంటే మనం ఒక విషయం ద్వారా లేదా మన సమర్థత ద్వారా ఒక గూడ్స్, ఒక సరుకు రూపంలో కావచ్చు, ఒక సర్వీస్, ఒక సేవ రూపంలో కావచ్చు, ఒక టీచింగ్, ఒక బోధన రూపంలో కావచ్చు. GST అంటాను నేను, గూడ్స్ సర్వీస్ ఆర్ టీచింగ్. గూడ్స్ సర్వీస్ ఆర్ టీచింగ్ ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒక వాల్యూ యాడ్ చేయాలి. ఒక వాల్యూ అంటే ఒక విలువను యాడ్ చేయాలంటే అయితే తనకున్న బాధల్ని తగ్గించగలిగే విషయం అన్నా జరిగి ఉండాలి, లేదా తన సుఖాన్ని పెంచగలిగే, తనకు సౌకర్యాన్ని పెంచే, తనకు సుఖాన్ని పెంచే విషయం అన్నా ఉండాలి, లేదా తను పడుతున్న బాధను తగ్గించగలిగే విషయం అన్నా ఉండాలి. ఈ 2 మాత్రమే మార్గాలండి. 1 తన బాధలను తగ్గించగలగాలి, 2 తనకి సౌకర్యాన్ని, సుఖాన్ని మీరు పెంచగలగాలి. ఈ 2 రకాలుగా మీరు ఎంత వాల్యూ యాడ్ చేయగలిగితే అంత తత్సమానమైన మనీ మీకు వస్తుంది. అంటే మీరు డబ్బు సంపాదించాలి అంటే ఆ డబ్బుకి సరిపడమైన సమానమైన వాల్యూని అవతల వాళ్ళ జీవితంలో యాడ్ చేయగలగాలి. దీనికి మళ్ళీ 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మీరు కనుక కొద్దిగా వాల్యూ మాత్రం యాడ్ చేయగలిగితే వాల్యూమ్లో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఒక 100 రూపాయలు వాల్యూ మీరు యాడ్ చేయగలిగితే 100 మందికి చేయాల్సి ఉంటుంది. అప్పుడు 10,000 రూపాయలు మీ జేబులోకి వస్తాయి. అలా కాకుండా మీరు ఏ ఒక్కళ్ళకో 10,000 రూపాయల విలువని యాడ్ చేయగలిగితే, లేదా ఇద్దరికి 5,000 రూపాయల విలువని యాడ్ చేయగలిగితే, లేదా 5గురికి 2,000 రూపాయల విలువని యాడ్ చేయగలిగితే, అంటే ఇక్కడ ఫస్ట్ కేసులో 100 మంది అవసరం అవుతారు, సెకండ్ కేసులో 5గురితో మ్యాక్సిమం అదే 10,000 మీరు సంపాదించగలుగుతారు. అంటే మనీ ఎలా వస్తుంది మన జీవితంలో, డబ్బుని ఎలా సంపాదిస్తాం అనే దానికి నేను చెప్తున్నాను. సో ఆ విధంగా ఏంటంటే, 1 అలా చేయగలగాలంటే ఆ విలువ యాడ్ చేయగలగడానికి మళ్ళీ మనకి డిమాండ్ రావాలి అంటే, లేదా మనం మాత్రమే చేయగలగాలంటే అటువంటి పని మనం మాత్రమే చేయగలిగింది అండి. అటువంటి పని ఎక్కడి నుంచి ఉందంటే బయట దిగి దొరకదండి, మనలో మాత్రమే ఉంటుంది ఆ సమర్థత. మనలోని ఆ సమర్థతని మనం తీసుకొచ్చినప్పుడు అది ఒరిజినల్ సమర్థత అవుతుంది. ఎవరు కాపీ కొట్టినా అది కాపీ అవుతుంది తప్పితే ఒరిజినల్ మటుకు అయ్యే అవకాశం లేదంటే ఇటువంటి ప్రొఫెషన్ని కానీ, ఇటువంటి కెరీర్ని కానీ, ఇటువంటి వే ఆఫ్ ఇన్కమ్ కానీ మీరు ఎప్పుడైతే ఎన్నుకుంటారో అక్కడ
మీకు మీరే సాటి, మీకు లేదు పోటీ అన్న మోడల్లో ఆ బిజినెస్ కానీ, ఆ ఉద్యోగం కానీ, వ్యవహారం కానీ ఏదైనా సరే సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. మీకు మిగతా వాళ్ళందరూ కాపీ అవ్వాల్సిందే కానీ ఒరిజినల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఆ విధంగా ఒరిజినాలిటీని బయటికి తీసుకురావాలి. దాన్ని వీలైనంత మందికి ఐదర్ వాల్యూమ్ లెవెల్లో కానీ, వాల్యూ లెవెల్లో కానీ మనం వీలైనంత మందికి, ఎంత ఎక్కువ మందికి అంత పెంచగలిగితే అంత డబ్బును మనం మన దగ్గరికి ఆకర్షించగలుగుతాం. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఉందండి. అలా ఆకర్షింపబడ్డ డబ్బుని స్వీకరించగలిగే మానసిక స్థితిలో కూడా మనం ఉండాలి. లేదంటే ఆ డబ్బు వచ్చి పక్కకి ఇంకేటో వెళ్ళిపోతుంది. సో మా డబ్బును మనం స్వీకరించగలిగే మానసిక స్థితిలో కూడా ఉండగలగాలి. అలా మానసిక స్థితిలో ఉండగలగాలంటే మనకు చాలా చాలా నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయి. డబ్బు పట్ల చాలా చాలా వ్యతిరేక భావనలు ఉంటాయి. డబ్బు పట్ల చాలా చాలా తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి. వాటన్నిటిని మనం క్లియర్ చేసుకుని మనం డబ్బుని స్వీకరించగలిగే కంప్లీట్ ఓపెన్నెస్, కంప్లీట్ మానసిక స్థితితో, ఓపెన్ మైండ్తో మనం కనుక ఉండగలిగితే అప్పుడు మీ యొక్క డబ్బు ప్రవాహాన్ని మీ జీవితంలోకి రాకుండా, మీరు ధనవంతులు అవ్వకుండా భగవంతుడు కూడా మిమ్మల్ని ఆపలేడు. ఎందుకంటే ఆ ప్రకృతి నియమించిన నియమమే ఈ విషయం, ఈ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరు సంపాదించడం మొదలుపెట్టండి. మీ సంపాదనకు కానీ, మీ సక్సెస్కి కానీ ఎక్కడ ఏ విధమైన అడ్డు కానీ, ఆపు కానీ, ఏ విధమైన అంతం లాంటిది, ది ఎండ్ అనేది కానీ ఉండకుండా అబండెన్స్ అపరిమితమైన అనంతమైన సంపద మీ సొంతం అవుతుంది. సో మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్.